నీకు కావలసినటువంటి ఫీల్డ్లో రావాల్సినటువంటి ఇన్నోవేషన్స్ ఒక క్లిక్తో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉంది. ఆ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకునేటువంటి విధంగా మనం ఉపయోగిద్దామా? లేదు అంటే వాళ్ళెవరో డ్యాన్స్ చేశారనో, వాళ్ళెవరో అదేదో వైరల్ అయిందనో, రైట్? సో ఇటువంటి మాయలో పడి మనం కొట్టుకుపోదామా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని నేనేమంటానంటే ఒక మెథడాలజీ చెప్తాను మీకు. దీంట్లో ఈ సోషల్ మీడియాలో మీరు దీన్ని డివైడ్ చేయగలిగితే, అంటే మీ యాక్టివిటీని మీరు డివైడ్ చేయగలిగితే కొంతవరకు హద్దులు మనం ఆపగలుగుతామండి. ఎలా అంటే మీరు యూజ్ చేసేటువంటిది దేనికి? షాపింగ్ యూజ్ చేస్తున్నారా? ఫన్కి యూజ్ చేస్తున్నారా? లేదు న్యూస్ కానీ లేకపోతే ఏదైనా అంశాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారా? కేటగరైజ్ మనం చేయగలిగినట్లయితే, సో ఈ కేటగరైజేషన్లో సెల్ఫ్ హెల్ప్ చేసుకునేటువంటి దాన్ని కూడా మనం భాగం చేసుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి ఎన్ని అద్భుతాలు అయితే ఉన్నాయో ఆ అద్భుతాలను కూడా మనం పొందగలుగుతాము. లేదు అంటే ఆ దుష్ఫలితాలు మాత్రమే మనకి ఎదురవుతాయి అనేటువంటిది ఉద్దేశం అన్నమాట అండి.